మల్లన్నను దర్శించుకోవడానికి కొమరవెల్లికి వెళ్తున్నాము. మా ట్రైన్ కోస్టల్లో కదా పోయి తెలుస్తే మల్లన్న స్టోరీ మొత్తం వంట చేసుకోవడానికి కూరగాయలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే, హార్ట్ ప్రాబ్లం కానీ, లంగ్స్, కిడ్నీ, పొట్ట, కాలు, చెయ్యి ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆ పార్ట్స్కి సంబంధించిన వెండివి బొమ్మలు అయితే ఇక్కడ దొరుకుతాయి. 50 రూపాయలకు ఒకటి. కుక్క బొమ్మలు కూడా దొరుకుతున్నాయి. ఎక్కువగా ఈ మధ్యకాలంలో అయితే కుక్కల్ని పెంచుకుంటున్నారు కదా. వీటిని తీసుకొని హుండీలో వేస్తారన్నట్టు. స్వామివారి ముందు హుండీ ఉంటుంది. మేము మా తార బాగుండాలని చెప్పేసి ఒకటి కుక్క బొమ్మ తీసుకున్నాము స్వామివారు హుండీలో వేయడానికి. కనిపిస్తున్న ఫోటో మేము ఇంతకు ముందు సారి వచ్చినప్పటి ఫోటో. పబ్లిక్ లేకపోతే కూడా ఎంత ప్రశాంతంగా ఉంది. సండే రోజు వస్తే అసలు ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేసే దొరకదు. అవును, ఇదంతా పట్టణాలే ఉంటాయి. ఎదురుగా కనిపిస్తున్న దారి నుండి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో మనకు స్వామివారి బంగారు బండ వస్తుంది. మనకు ఒళ్ళు బండ అంటారు దాన్ని. మనకి ఏదైనా కోరిక ఉంటే గనక అక్కడ బండ పట్టుకుంటే నెరవేరుతుందా లేదా అనేది స్వయంగా స్వామివారు చూపిస్తారు. బండారి అంటే పసుపు వేసి అక్కడ ఆ బండను పట్టుకోవాలి. ఆ బండ అనేది ఇలా ఉంటుంది. మన కోరిక నెరవేరితే చేతులు ముందుకు వెళ్తాయి. డిస్టర్బ్ చేయకుండా లోపల స్వామివారు మనకి ఇలా దర్శనం ఇస్తారు. మల్లన్న కూడా బోనాలు వండుతారు. గుండు పక్క నుండి వస్తున్నారు కదా, ఆ లోపలే స్వామివారు ఉంటారు. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చే దారి. ఇక్కడ మనకు ముందుకు రాగానే శివాలయం కూడా ఉంటుంది.
కొండపైన ఉన్న రేణుక ఎల్లమ్మని దర్శించుకోవడానికి అయితే కొండ మీదకి వెళ్తున్నాము. నేను చూపిస్తున్న దారి వచ్చి టెంపుల్కు వెనక సైడ్ ఉంటుంది. ఇక్కడ నుండి ఓన్ వెహికల్లో వస్తే కనుక మీరు వెహికల్ పై వరకు తీసుకెళ్ళొచ్చు. ముందు నుండి మెట్ల మార్గం ఉంటుంది. ఈ దారిలో కూడా మీకు మధ్యలోకి వెళ్ళిన తర్వాత మెట్లు వస్తాయి, కావాలంటే మీరు మెట్ల ద్వారా కూడా వెళ్ళొచ్చు. చాలామంది మెట్ల ద్వారా బోనాలు ఎత్తుకొని రాలేని వాళ్ళు ఓన్ వెహికల్లో వస్తే కనుక బోనాన్ని ఇలా కార్లలో తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గరికి ఎత్తుకొని వెళ్తున్నారు. ఈ మెట్లు అవి మధ్యలో వచ్చినాయి చూడు, కట్టే పడేసినావా? బాబోయ్, ఇల్లులు రాళ్ళు వదిలేసి ఏకంగా దేవుడు వచ్చిన వాళ్ళు పైన జెండా కనిపిస్తుంది కదా, పాక్కుంటూ అక్కడికి ఎక్కుతారు మొత్తం దేవుడు చెప్పుకుంటూ. మెట్ల మార్గం ద్వారా కిందికి దిగుతున్నాము. ఎంత పచ్చగా ఉంది చూడు మళ్ళా చెట్టు. రాళ్ళు చూడు ఎట్లా సెట్ చేస్తా. ఎక్కువ లేరు. అమ్మవారు కాదు, వీరభద్రుడు. అమ్మవారు ఉందా? కొమరవెల్లి మల్లన్నను దర్శించుకొని కొండ పూజమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. కొమరవెల్లి మల్లన్న వాళ్ళ చెల్లెలు దర్శనానికి వెళ్తున్నాం. అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ కూడా ఉండడానికి రూమ్స్, వంట చేసుకోవడానికి కావాల్సిన సామాన్ కూడా అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ నాన్ వెజ్ తినాలనుకునే వాళ్ళు ఇక్కడ వంటలు చేసుకొని తింటారు.
ఇవి మంచిగా ఉన్నాయి కదా అవి సాఫ్ట్గా. బోనం అప్ప చెప్పాలంటే ఇక్కడ, బియ్యం అక్కడ. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.